గుంటూరు జిల్లా తురకపాలెంలో గడిచిన 5 నెలల కాలంలో కల్తీ తాగునీటి కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు కనీసం 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇదే విషయమై రామాటాకి సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఊళ్ళో మెడికల్ క్యాంపులు భోజనం ప్యాకెట్లు పంచడంతో హడావిడి చేసింది తప్ప చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి స్పృహ ప్రభుత్వానికి రాలేదు. ఈ నేపథ్యంలో విదసం ఐక్యవేదిక ఇక్కడి నుండి గుంటూరు తురకపాలెం వెళ్ళి ఇంటింటికి సర్వే చేసి బాధితులను తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నోటీసులు తీసుకెళ్లడంతో పాటుగా అదే విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ వారికి నివేదించడం జరిగింది. మొన్న 7వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఒక నోటీసుని కలెక్టర్ గారికి పంపించిన తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చి ఎస్సీ కమిషన్కి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కంగారుగా ఒక 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించి ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి గారు అక్కడ పండుగ చేసుకున్నారు. ఇది చాలా అవమానకరమని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇదే ప్రభుత్వం తిరుపతి తొక్కిసలాటలో 25 లక్షలు ప్రకటించింది. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు 25 లక్షలు 15 లక్షలు ఇలా ప్రకటిస్తున్న ప్రభుత్వం కేవలం దళితులు చనిపోయిన దగ్గర తురకపాలెంలో 5 లక్షలు మాత్రమే ప్రకటించడాన్ని వివక్షగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ వివక్ష విడనాడి 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని 25 లక్షల రూపాయలు పెంచాలని, అలాగే ఈ మరణాలకి బాధ్యులైన వారి మీద సమగ్ర విచారణ కోసం హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మావాడు, అది దళిత నియోజకవర్గం ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఏ సంఘం కృషి దీంట్లో లేదు, ఎవరైనా మీ ఇళ్ళకి వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వద్దని చెప్పంటే దళిత సంఘాలు ఇలా డబ్బులు దండుకునే వాటికి అవమానకరంగా మాట్లాడినందుకు వాళ్ళని క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మరణాలకి కారణం మీరేనా భావిస్తున్నారా? మరణానికి తురకపాలెంలో జరిగిన మరణాలకు సంబంధించి మేము కానీ ఇలాంటి జర్నలిస్టులు కానీ వెలికి తీసిన అంశం ఏంటంటే, అక్కడ క్వారీ ద్వారా ఏర్పడినటువంటి చెరువులో నిండినటువంటి నీటిని తాగునీరుగా వాడారు సంవత్సరాల తరబడి. ఆ తాగునీరులో ఈకోలి మరియు ములియోడయాసిస్ అనేటువంటి విషపూరితమైనటువంటి బ్యాక్టీరియాలు నీటిలో కలగడం ద్వారా కలుషిత తాగునీటిని స్వీకరించడం ద్వారా తురకపాలెంలో ఈ 40 మరణాలు సంభవించాయని, వాటిని అరికట్టడంలో అధికారులు, వాటర్ సప్లై అధికారులు, వైద్య అధికారులు, రెవెన్యూ సిబ్బంది వీరందరి వైఫల్యమే 40 మంది మరణాలకు కారణమని వేదస్వం నిర్బంధంగా ప్రకటిస్తూ ఉంది.